సమాజం మీద సైన్మాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది చెప్పురి. మనకి చర్చ చాలా మటుకు జరిగింది. కొంతమంది ఏమో సైన్మాల వల్ల సమాజమే మార్చగలుగుతుంది అని సమర్థిస్తే, మరి కొంత మటుకు సైన్మాలకు అంత శక్తి లేదు అని విభేదించిన వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఇక అంతేకాదు, సైన్మాల వల్ల కేవలం వినోదం మాత్రమే వస్తుందని, అంత బలం గిట్ల సైన్మాలకు లేదు అని అభిప్రాయపడ్డోళ్ళు గిట్లా ఉన్నారు. అటువంటి అభిప్రాయపడ్డోళ్ళే మరి సైన్మా వల్ల సమాజం చెడిపోతున్నదని ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పిన సందర్భాలు గిట్లా ఉన్నాయి. ఇప్పుడు సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి కారణం కొన్ని రకాల సైన్మాలు అనుకుంటా చెప్పినోళ్ళు గిట్లా మస్తు మంది ఉన్నారాయే. ఇక అటుపైక సైన్మా వల్ల వచ్చిన మంచి కంటే షేడే ఎక్కువ ఉంటుందని వాదించే వర్గం గిట్లా చాలా బలంగానే ఉన్నది. అట్లా చూసుకుంటే ఇప్పుడు తెలుగు తమిళ రాష్ట్రాలలోనే ఈ సైన్మా ప్రభావం చాలా బలంగా ఉన్నదని భావించేటోళ్ళు గిట్లా మస్తు మంది ఉన్నారు. ఎందుకనంటే అక్కడ ప్రజాదరణ ఏ రాష్ట్రాల కానీ ఏ భాషల గిట్లా ఉండదు కాబట్టి. ఇక హీరోలకు పాలాభిషేకాలు చేస్తారు, ఎన్నో అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు సైన్మాలు విడుదలవుతున్నాయి అంటే చాలు, అభిమాన హీరో ఎవరైనా ఉంటే అలా సొంత డబ్బులు ఖర్చులు పెట్టి మరి పైసాని చూడకుండా మంచి పెద్ద పెద్ద కటౌట్లు కడతారు. అట్లా చూసుకుంటే ఈయనక ఆ రకంగా సైన్మాలు అనేవి మన తెలుగు ప్రేక్షకులకు బలంగా పనిచేస్తున్నాయని అనుకోవచ్చు. ఇప్పుడు తాజాగా మన హిందీల బాలీవుడ్ స్టారు రణబీర్ కపూర్ ఈ అంశం గురించి స్పందించిర్రంట. ఇక ఈయనకు ఇటీవలనే ఒక ప్రశ్న ఎదురైందంట. మీ సైన్మాలల్లా సంజు యానిమల్లా హింసని ప్రోత్సహించిరు, మళ్ళీ దీని గురించి మీరేం మాట్లాడదలుచుకున్నారు అని అడిగితే ఆయన ఈ రకంగా అన్నాడంట. ఇప్పుడు మీరు అన్న విషయాలను నేను ఏకీభవిస్తా. ఇప్పుడు నేను చేసే ప్రతి సైన్మా నేను బాధ్యత వహించాలి, అట్లనే నేను అన్ని కథలలా నటించాలని గిట్లా అనుకుంటా. ఇప్పుడు నేను చేసే ఏ సైన్మానే కానీ సమాజంలో ఎంతో కొంత మార్పు తేవగలగాలి. ఇప్పుడు సమాజానికి అంత బాధ్యత కానీ అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను నమ్ముతున్నా. ఇప్పటికే పలు సైన్మాల వల్ల చాలా ఎన్నో కొన్ని మార్పులు వచ్చాయని నేను భావిస్తున్నా అని ఈ రకంగా సమాధానం చెప్పిండట. ఇదంతా మంచిగానే ఉండదు, కానీ మీ ప్రకారం ఇంతకు సైన్మా మన సమాజం ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టు. అట్లనే అడుగంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.